ఏదైనా పని చేయటానికి ఒక వ్యక్తి వెళ్ళాడండి. బురదలో పని చేస్తూ ఉన్నాడు. ఒళ్ళంతా బురదయింది. ఒక విందుకు అతడు ఆహ్వానించబడ్డాడు. కానీ అతడు అప్పుడే పని నుంచి వచ్చాడండి. ఆ విందుకు అట్లాగే ఆ బురదతో వెళ్తే ఎలా ఉంటుంది? బాగుంటుందా? రాణిస్తారా? పల్లెటూళ్ళలో అయితే రానివ్వచ్చు, కానీ ఈ సిటీలో చక్కగా ఒక మంచి కళ్యాణ మండపంలో ఒక వివాహం జరుగుతుంది, ఒక విందు జరుగుతుంది అనుకోండి. మురికి అయిపోయిన బట్టలు బురదగా ఉందండి, నేను వెళ్ళిపోతాను, నాకు ఆహ్వానం ఉందంటే వెళ్ళనిస్తాడా? సెక్యూరిటీ వెళ్ళనిస్తాడా? నీ పాపము ఇక్కడే కడగబడాలి. నీ అవిధేయత లేకపోతే నా అవిధేయత, మన పాపము ఎక్కడ కడగబడితే కానీ అక్కడికి వెళ్ళటానికి నీకు ప్రవేశము దొరుకుతుంది, లేకపోతే నిన్ను వెళ్ళనివ్వరు. అందుకోసము ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా తన రక్తము ద్వారా మనల్ని కడిగి పవిత్రపరిచి మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపారు. దేవుడు ఎందుకు పంపారండి ఈ లోకానికి? మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. చూడండి, ఒక మానవుడి ద్వారా ఈ లోకానికి పాపం వచ్చింది, ఆ పాపము ద్వారా మరణం వచ్చింది. అలాగే మరొక మానవుడి ద్వారా, మొదటి ఆదాము ద్వారా మరణం వచ్చింది, ఈ కడపటి ఆదాము ద్వారా నిత్య జీవం వచ్చింది. ఈ కడపటి ఆదాము అంటే ఎవరు? కడపటి ఆదాము అంటే యేసు ప్రభువారే. ఆయన ద్వారా మనకు నిత్య జీవం వచ్చింది. నిత్య రాజ్యానికి మనం ప్రవేశము ఏర్పడింది. అందువలన ఆయన చెప్తున్నారు, నేనే మార్గము. నీవు పరలోకానికి వెళ్ళాలంటే మార్గాన్ని నేనే. నువ్వు ఏ రూట్లో వెళ్ళినా సరే నువ్వు ఆ రాజ్యానికి వెళ్ళలేవు. అందుకోసమే నేను